తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్ జాబితాలు తయారు ప్రచారణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘాల ఆదేశాలతో ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ జాబితాల 2025 అక్టోబర్ 1 నాటి డేటా ఆధారంగా మున్సిపల్ వార్డులో వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలలో ఈ రోజు వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లో డేటా విభజన ప్రక్రియ చేపట్టారు. రేపు డిసెంబర్ 31న మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన చేపట్టిన ఓటర్ జాబితాను ప్రచురిస్తారు. జనవరి 1న అభ్యంతరాలను స్వీకరించి జనవరి 5న మున్సిపల్ పరిధిలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6న జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నాయకులతో అధికారుల సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన సూచనలు, సలహాలు స్వీకరించి ఎన్నికల ప్రక్రియ విధానం గురించి వివరించామన్నారు. అన్ని సవరణల తర్వాత జనవరి 10న ఓటర్లు తుది జాబితాలను విడుదల చేసి వార్డుల్లో డివిజన్ వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.